హాయ్ హలో నమస్తే. నేను ఈరోజు బతుకమ్మ దగ్గరికి వెళ్తున్నా. ఈ బతుకమ్మ ఇల్లుపేజు టెంపుల్లో జరిగింది. ఇక్కడ పూలు తక్కువగా దొరుకుతాయి, కానీ ఎంత చక్కగా బతుకమ్మలను పేర్చుకొని వచ్చారో చూడండి. అందరూ కలిసి కొంతసేపు బతుకమ్మ ఆడాము. తర్వాత అదే వెంకటేశ్వర స్వామి గుడిలో కాబట్టి స్వామివారి పూజ జరుగుతుంది. ఇటువైపు బతుకమ్మ సందడి సందడిగా ఉంది గుడి మొత్తము. చూడండి అందరూ ఎంత చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. పండగప్పుడు అందరూ కలిస్తే ఆ సందడే వేరు కదండి. రంగురంగుల చీరలు, రకరకాల నగలు, ఎంత సందడిగా ఉందో అది చూస్తుంటే. చూడండి ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో. వీళ్ళంతా బతుకమ్మ ఆడటానికి వచ్చారు. ఈ బతుకమ్మ ఒక పక్క జరుగుతుంది, ఒక పక్కన స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. కొంచెంసేపు బతుకమ్మ ఆడిన తర్వాత ఫొటోస్. లేడీస్ అంటే ఫొటోస్ లేకుండా ఉంటాయా? గ్రూప్ ఫోటోలు, బతుకమ్మని పట్టుకొని బతుకమ్మ పక్కన నించొని రకరకాలుగా ఫోటోలు దిగుతున్నారు చూడండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక రోజు మాత్రం బతుకమ్మ పండుగ చేస్తారు. కానీ నేను కూడా ఫస్ట్ టైమే ఇక్కడికి వచ్చాను. ఎంత బాగా అనిపించింది అంటే మన ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం సేపు అయితే. తర్వాత ఫ్రెండ్స్ని కలవటం, వాళ్ళతోటి ఫోటోలు రకరకాలుగా జరిగిపోయింది. చాలా హ్యాపీ అయితే అనిపించింది. తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత అందరము స్వామివారి ఈ ఊరేగింపు జరుగుతుంటే ఊరేగింపు దగ్గరికి వెళ్ళాము. ఊరేగింపులో మన ఊర్లో కూడా తిరుగుతాం కదా స్వామివారి పల్లకి కింద నుంచి, అట్లాగే ఇక్కడ కూడా అందరూ పల్లకి నుంచి తిరిగారు, హారతులు ఇచ్చారు. ఇవి నవరాత్రి ఉత్సవాలం అన్నమాట వెంకటేశ్వర స్వామికి. తర్వాత అక్కడి నుంచి వచ్చి బతుకమ్మలను నిమజ్జనం చేయడానికని బయలుదేరారు. అక్కడ బకెట్లో నీళ్లు పెట్టేసి దాంట్లో నిమజ్జనం చేశారు. ఇదిగోండి ఈ విధంగా నిమజ్జనం చేశారు అందరూ. తర్వాత పసుపు కుంకుమ పంచుకున్నారు. స్వామివారి హారతి చూసేసి బయలుదేరాము. థ్యాంక్ యూ.